అయితే యాక్చువల్గా మరి సినిమా చూసారా? ఇప్పుడు అవతల 1000 కోట్ల కలెక్షన్ సాధించిన సినిమా చూసారా అన్న పుష్ప? అయ్యో చూడకుండా ఎలా ఉన్నాం. ఎలా అనిపించింది చూసిన తర్వాత ఓవరాల్? అసలు ఇక మనం మాట్లాడటానికి ఏం లేదండి. అది ఆల్రెడీ జనాలు చెప్తున్నారు. ప్రతి సీను జాతర గీతర అసలు ఎక్కడ అది వెళ్ళిపోతుంది. ఇంకా అది అంతా మాకు తెలుసా అండి ముందే షూటింగ్ చేసేటప్పుడే అన్ని రోజులు ఒక్కొక్క షాట్కి మేము ఇప్పుడు నాది డైలాగ్ లేదు తప్ప మెయిన్ స్ట్రీమ్ సీన్స్ అన్నిట్లో ఉన్నా నేను. అవును, ఎన్ని రోజులు మీరు ఎన్ని రోజులు? నేను దాదాపు 35-40 డేస్ 35-40 డేస్ అయి ఉంటుంది. మెయిన్ స్ట్రీమ్ క్యారెక్టర్లు అన్నిట్లో అలా చూస్తూ ఉండేవాళ్ళం అండి. ఏం పెర్ఫార్మెన్స్, ఏమి కెమెరా డైరెక్షన్, అసలు ఒకటి కాదండి. ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఎవ్రీ మినిట్ చాలా కేర్ఫుల్గా ఉండేది, ఇంక్లూడింగ్ మేము కూడా. సో ఆ కష్టం మాకు తెలుసు అండి. ఇంత రాకపోతే ఆ కష్టానికి అర్థం లేదు అన్నట్టు ఉండేది. ప్రతి ఒక్కొక్క డైలాగ్ ఒక్కొక్క షాట్కి 10 సార్లు ఎన్నిసార్లు అయినా అది వచ్చి సాటిస్ఫై అయితేనే టేక్ ఓకే. అప్పటి వరకు బ్రేకులు లేకుండా ఏం కష్టం అండి. ఆ కష్టానికి ఈ రిఫ్లెక్షన్ ఖచ్చితంగా ఉండదని అప్పుడు అనుకున్నారు. కష్టే ఫలండి. పైగా మీరు చేసిన అంటే ఇప్పుడు మీరు డైలాగ్ లేదు అని ఒక ఇది తప్ప నుంచి మీరు చేసిన కూడా మెయిన్ క్యారెక్టర్స్ రావు రమేష్, అల్లు అర్జున్. పైగా ఎక్కడ మేము పెద్దగా ఫైట్లు గీట్ కష్టం అన్ని మినిస్టర్ సీఎం అయినా అన్ని అఫీషియల్ లొకేషన్స్. అవునవును, అలా చూస్తుండే. మిగతా వాళ్ళందరూ అడుగులు అట్లు ఇట్లా తిరిగారు కానీ మాది ఎక్కడ సిటీ దాటిపోలేదు, హైదరాబాద్ సిటీ దాటిపోలేదు. మరి అంటే ఆ పర్టికులర్ సీన్స్ జరుగుతున్నప్పుడు ఈ అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్ కానీ ఇలా చూస్తున్నప్పుడు అసలు మిరాగా అది అద్భుతం అండి. అది అంటే ఏం అవసరం ఉండి ఇంత కష్టపడుతూ ఒక మనిషి, ఒక డైరెక్టర్ కంటే మెంటల్ అండి. మెంటల్ ఫిజికల్గా ఏమీ చేసేది ఉండదు. అనుక్షణం ఎవ్రీ మినిట్ క్రషింగ్ కదండి. బ్రెయిన్ మనసు ఏదో చేయాలి, ఎలా చేయాలి, ఏదో చేయాలి, ఎలా చేయాలి. అది ఫిజికల్గా హీరో గారు ఒక డైలాగ్ అది చెప్పి దాన్ని మోడ్యులేషన్ ఇలా మార్చి ఇక్కడ ఆపాలి, ఇక్కడ కెమెరా యాంగిల్స్. మీరు చూడ పుష్పాలో ఎక్కడ స్ట్రైట్ క్లోజ్ కానీ ఉండవు, అన్ని కెమెరా తిరుగుతూనే ఉంటుందండి ప్రతిదీ. అది సెటప్ చేసుకోవడానికి ఒక్కోసారి 1 డే కూడా ఓన్లీ కెమెరా రిహార్సల్స్కే సరిపోయేది. అంత పేషెన్సీ. ఇప్పుడు 100 కోట్లు ఖర్చు పెట్టినా కూడా అంత పేషెన్సీ ఎవ్రీడే అండి. సంవత్సరాల పాటు మనిషి స్ట్రక్చర్ మారకుండా, గెటప్ మారకుండా, మాడ్యులేషన్ మారకుండా, ముఖ్యంగా హెయిరోను గడ్డం కంటిన్యూటీ మారకుండా చేయించడం ఎంత కష్టమో యాక్టర్స్ చేసే వాళ్ళకి అంత కష్టం. ఎవ్రీ అండ్ ఈచ్ పర్సన్ అండి, డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ, డైరెక్టర్ గారు కానీ, ఆర్టిస్టులు కానీ, కెమెరామెన్స్ కానీ, అసలు సెట్ ప్రాపర్టీ, ఎడిటర్, ఆర్ట్ డైరెక్టర్స్ అండి, ఆర్ట్ అసిస్టెంట్లు, ఈచ్ అండ్ ఎవరి పర్సన్ అండి. ఒక్క పర్సన్ అని కాదు, ఏం కష్టపడ్డారు. ఆ కష్టానికి డెఫినెట్గా ఈరోజు ప్రపంచం మొత్తం ఆ సినిమాని ఆదరిస్తున్న తీరుకి అద్భుతం అండి, వండర్.